హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. సో టుడే టాపిక్ వచ్చేసి మనకు ఋగ్వేద కాలం నాటి 5 రకాల భూములు. వీటి మీద మనకు కంపల్సరీ అడుగుతున్నాడు, మా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి క్షేత్రభూమి. క్షేత్రభూమి అంటే అత్యంత సారవంతమైన భూమి అని అర్థం. అత్యంత సారవంతమైన భూమి క్షేత్రభూమి. అలాగే కిల్వా భూమి, బీడు భూములు. కిల్వా భూమి అంటే బీడు భూములు అని అర్థం. ఓకే, నెక్స్ట్ అప్రతిహాత, అటవీ భూములు. అప్రతిహాత అటవీ భూములు. ఓకే, ఇక నెక్స్ట్ గోపద సూరభూమి, గడ్డి భూములు. గోపద సూరభూమి అంటే గడ్డి భూములు. ఓకే, ఇక నెక్స్ట్ వస్తి భూమి, నివాసయోగ్యమైన భూములు. నివాసయోగ్యమైన భూములు వస్తి భూమి అంటారు. ఓకే, సో ఇది చూసుకోండి ఒకసారి, ఎందుకంటే ఋగ్వేద కాలం నాటి మనకు భూములు కూడా కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి ఓకే చూసుకోండి. ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మా. ఓకే, ప్రతి ఒక్క చిన్న వీడియో మీకు ఉపయోగపడుతుందని ఓకే ఆశిస్తున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.